వాళ్ళు 6 లక్షల కోట్లు అప్పు తెస్తే మీరు 6 లక్షల కోట్లు అప్పు తెచ్చిర్రు. ఇప్పుడు ఇంకా 30,000 కోట్లు అప్పు కావాలని చెప్పి ఇలా ఆర్బీఐకి ప్రతిపాదన పంపారు. ఇంకా 30,000 కోట్లు. ఈ 70,000 కోట్లు కాకుండా ఇంకా 30,000 కోట్ల రూపాయల అప్పు కోసము ఆర్బీఐ దగ్గరికి ప్రతిపాదన పంపారు. ఏది ఈ ప్రభుత్వం. కాబట్టి ఇదంతా కూడా మోసం. ఇలా రైతు భరోసా పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఇలా ఐఐసి దగ్గర భూములను తనఖా పెట్టి ఇలా 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. భూములను తనఖా పెట్టి 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఇలా రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేవలం లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం మాత్రమే ఇస్తారు. ఇలా రేపు ఈ పైసలు ఒడగట్టాలి, అప్పు ఒడగట్టాలి. అప్పు కట్టకుంటే బ్యాంకులు జాగ్రత్త జప్తు చేసుకుంటారు. మరి పరిస్థితి ఏంది ఇవాళ? ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కాబట్టి ఇదంతా కూడా బోకస్. రైతు భరోసా కూడా బోకసే. ఇలా ఒక ప్లాన్ లేదు, ఒక ప్రణాళిక లేదు. తూతు మంత్రంగా ఏకదాటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మేము జనవరి 26 రోజు రైతు భరోసా 12,000 రూపాయలు ఇస్తున్నాం అని అనౌన్స్ చేసిండు. అరే ఎంతమంది రైతులకు ఇస్తున్నావు? సంవత్సరం నుంచి రైతు భరోసా ఇవ్వలేదు. ఎన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్ దీనికోసం కేటాయిస్తున్నావు? అంటే ఇక పాత పోయినట్టు, ఇక సంవత్సరం పాటు పోయినట్టే. ఇక ఇప్పుడు 10,000 కోట్ల రూపాయలు నెలకు అప్పు తేవాలి. కాబట్టి ఏం చేస్తారు ఇప్పుడు? కేవలము ఈ ఎన్నికల ఓట్లు వేయించుకోవడానికి మాత్రమే రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఎన్నికల తర్వాత ఇస్తే ఒట్టిగా మళ్ళీ ఓట్లు వేయించుకుంటారు. లోకల్ పార్టీ ఎన్నికలు ఓట్లు వేయించుకుంటారు. ఓట్లు వేయించుకున్నాక మళ్ళీ గిరి బీఆర్ఎస్ పార్టీ తిడతారు, వీళ్ళు వాళ్ళని తిడతారు, వాళ్ళు వీళ్ళని తిడతారు. ఇవాళ మిగతా క్యాండిడేట్ సంగతి ఏంది? రైతులుగా ఓట్లన్నీ రైతులు మర్చిపోండి. కాంగ్రెస్ పార్టీకి రైతులు ఓట్లేసే ప్రసక్తి లేదు. ఎందుకంటే భరోసా విషయంలో మోసం చేసిర్రు, బోనస్ విషయంలో మోసం చేసిర్రు, మొన్న కొనుగోలు విషయంలో మోసం చేసిర్రు. వాళ్ళు ఓట్లు వేసే ప్రసక్తి లేదు. ఇక మిగతా వర్గాల గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తలేదు. వాళ్ళ ఓట్లు వద్దనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. మేము మహిళలకు 2,500 రూపాయలు ఇయ్యం, నిరుద్యోగులకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇయ్యం, ఉద్యోగాలు ఇయ్యం, వితంతు పెన్షన్లు, ఆసరా పెన్షన్లు 4,000 రూపాయలు ఇవ్వం, ఉద్యోగులకు ఉపాధ్యాయులకు డిఏలు ఇయ్యం. ఒక డిఏ ఇచ్చారు, మళ్ళీ 5 డిఏలు అయినాయి. ఒక డిఏ ఇచ్చారు, 5 డిఏలు అయినాయి. మళ్ళీ పిఆర్సీ గురించి మేము మాట్లాడడం. కాబట్టి మీకు ఏ వర్గాలు ఓట్లేయాలి? కాబట్టి 42% బీసీ రిజర్వేషన్ ఇస్తున్నారు. అమలు చేసగానే ఓట్లు ఎలక్షన్ నిర్వహిస్తామన్నారు. మరి ఏమైంది? మరి కాబట్టి తెలంగాణ సమాజానికి మేము అప్పీల్ చేస్తున్నాం. ఈ మోసపూరితమైన మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీని నమ్మకండి. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం. కాంగ్రెస్ పార్టీ హస్తం అంటేనే భస్మాసుర హస్తం. కాబట్టి మీ ఓటు కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు, వాళ్ళు అట్నే భావిస్తున్నారు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తేనే, స్థానిక సంస్థలో కాంగ్రెస్ పార్టీని ఓడగొడితేనే కాంగ్రెస్ పార్టీ బుద్ధి వస్తుంది. పోనీ వాళ్ళ ఆధినాయకత్వం చక్కగా ఉందంటే వీళ్ళు నెలలకు పోతున్నారు, కప్పం కడుతున్నారు. దానికి పైసలు వస్తున్నాయి. 14% కమిషన్ తీసుకోవడానికి మంచిదే కాంగ్రెస్ పార్టీ. 14% కమిషన్ సర్కార్. ఇది 14% కమిషన్ తీసుకుంటారు. పొట్టు చంపుకుంటారు పైసలు. 2-3 మంత్రులు అయితే వాళ్ళకి అదే పనిగా దొరికిన గికే గిక్తున్నారని చెప్పా. 14% తే మొత్తం దర్వాజా తీసిపెట్టారు. ఇంకా ఫీజు రియంబర్స్మెంట్, ఉద్యోగ పిల్లలు చచ్చిపోతున్నారు సర్టిఫికేట్ లేకుంటే, ఆ యాజమాన్యాలు కనీసం సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ఇళ్ళ కిరాయి కట్టలేని పరిస్థితి. ఫీజు రియంబర్స్మెంట్ 7,000 కోట్ల రూపాయలు ఇవ్వడం కూడా ఇస్తలేరు. 7,000 కోట్ల రూపాయలు. ఇంకా ఆరోగ్యశ్రీ పైసలు ఇస్తలేరు. హాస్పిటల్ ట్రీట్మెంట్ లేదు. మీరు ట్రీట్మెంట్ ఇస్తలేరా?
ఆ కార్పొరేట్ హాస్పిటల్ మొన్న ఒక కార్పొరేట్ హాస్పిటల్ పోయినాం, రెయిన్బో హాస్పిటల్. ఎంత దోపిడీ అండి, ఎంత పెద్ద దోపిడీ రెయిన్బో హాస్పిటల్ది. నాలుగు వచ్చి 3 పేషెంట్లు వచ్చారు, 30 లక్షల బిల్లు, 20 లక్షల బిల్లు. ఏంటంటే సార్ అక్కడ పోతే ఆరోగ్యశ్రీ పైసలు అంటే 10 చేస్తారు సార్, ఆ డాక్టర్ చెప్తేనే రెయిన్బో హాస్పిటల్ పోతే పొట్టు పైసలు సార్, ఇష్టం వసూలు చేస్తారు సార్ పైసలు అని. ఈ బ్రాంచ్లో పెడుతున్న కొత్త బ్రాంచ్లు పడేసి ఒక్కొక్క హాస్పిటల్ 2-3 కార్పొరేట్ ఆసుపత్రి 2-3 హాస్పిటల్ అయితే దోచుకునే. కానీ మీరు ఏ వర్గం తృప్తి చేయాలి? తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు తృప్తి లేరు. వాళ్ళు అందరూ నిరాశ నిస్పృహతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది కావచ్చు, పోయినసారి కేసీఆర్ గిట్టే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీలు అన్ని గెలిచాం, కౌన్సిలర్లు, కార్పొరేట్లు గెలిచాం. ఈసారి మేము కూడా గెలుస్తామని ఒక గుడ్డి నమ్మకం కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కానీ ప్రజలకు తెలుసు, మాజీ ప్రజాప్రతినిధులకు సర్పంచ్లు కూడా తెలుసు, మాజీ సర్పంచ్లు అంతా కూడా కోపంగా ఉండిపోయి వాళ్ళ బకాయిలు వెళ్ళని పని వాళ్ళందరూ తెలుసు. ఇలా గ్రామాల్లో ఇంతో అంతో అభివృద్ధి జరుగుతుందంటే, గ్రామాల్లో రోడ్లు వేస్తున్నామంటే, గ్రామాల్లో శ్మశాన వాటికలు కడుతున్నామంటే, గ్రామాల్లో రైతు వేదికలు కడుతున్నామంటే, గ్రామాల్లో కమ్యూనిటీలు కడుతున్నామంటే, గ్రామాల్లో మోర్లు కడుతున్నామంటే, గ్రామాల్లో నీళ్ళు వస్తున్నాయంటే, గ్రామాల్లో లైట్లు వెలుగుతున్నాయంటే, గ్రామాల్లో ఇలా మేము ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు వస్తున్నాయంటే, ఇవన్నీ వస్తున్నాయంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్న నిధులే. కాబట్టి కాంగ్రెస్ గత ప్రభుత్వం అన్ని డైవర్ట్ చేసింది, నిధులన్నీ మోసపోయినాం. ఈసారి గ్రామ పంచాయతీలో నిజాయితీగా నిబద్ధతతో ఇవాళ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే నిధులు ఇచ్చే ప్రభుత్వానికి ఓటేయాలి మేము. కాబట్టి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ప్రభుత్వం అప్పులు తెస్తున్నది. కాబట్టి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గ్రామాలకు నిధులు ఇస్తున్నది. కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులను గెలిపిస్తేనే నిధులకు సార్థకత ఉంటుంది, మనకు న్యాయం జరుగుతుంది, నిధులు డైవర్ట్ కావు, అభివృద్ధి జరుగుతుంది, తూచా తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది, లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందని చెప్పి ఒక విశ్వాసం, నమ్మకంతో ఇవాళ ప్రజలు ఉన్నారు. కాబట్టి మొన్న 8 పార్లమెంటు స్థానాల్లో ఇలా భారతీయ జనతా పార్టీని ప్రజలు గెలిపించారు.